చెల్లె నువ్వెన్నన్నా చెప్పే నిన్ను ఈయనకిచ్చి తప్పు చేసిండే అదే మా మీద బాబాకి ఇచ్చుంటే నువ్వు సుఖంగా బతికేదానివే. ఏమన్నారా ఏమన్నావు? నీ చెల్లెలిసి తప్పు చేసిన అవు బరాబర్ తప్పు చేసిన. నా చెల్లె సుఖం వస్తుందా నీ చెల్లె సుఖం వస్తుందా? నీ సంగతి చెల్లెని నీకు బాబా నువ్వు నేను మాట వదులు ఇద్దరికి ఏమన్నాయంటే నేను తట్టుకోలేను రా. అల్లుడు జర ఊకో, నీ దండం పెడతా అల్లుడు ఊకో, నా కొడుకును కొట్టకు. అన్న వదిలే అన్న, అన్న వదిలే అన్న, కొట్లాడకులన్న, మీ దండం పెడతా అన్న, వదిలే అన్న. బావా బావా వదిలే బావా, కొట్లాడకండి బావా, దండం పెడతా బావా. నా ఇంటికి వచ్చి నన్నే కొట్టవారా? నీ సంగతి ఇయాటి నుంచి మా చెల్లె బాగా వచ్చిర్రు అనుకుంటా. రేయ్ ఇంటికి పిలిచి ఇంత అవమానిస్తావా మమ్మల్ని? నువ్వు పెట్టిన బట్టలు నాకెందుకురా? సిరి పెళ్ళైన కంచి బాగా ఏర్పెక్కినావు. పెళ్లి కళ ఇంకా ఓలేదే. నన్ను మళ్ళా పెళ్లి చేసుకుంటావా? ఏంది రాజేషు ఇట్లా మాట్లాడుతున్నావు? నీకు చిన్నప్పటి కారాడాలు పోలేదు ఇంకా. కారాడ్డాలు ఎవరు ఆడుతుర్రే? నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తా అని ఆశ పెట్టి ఎవరికో ఇచ్చి పెళ్లి చేసిర్రు. నిన్ను నేనెట్లా ఇచ్చి పెడతానే? రాజేష్ ఏం మాట్లాడుతున్నావు? తలకాయలేమన్నా పురుగు గిట్లా మెసులుతుందా ఏంది? నీ మనసులా గింత దురుద్దేశం ఉందని తెలియదు. ఈ విషయం గాని నా మొగునికి మా అన్నకు తెలిసిందనుకో ఈ భూమి మీదనే ఉండవు, జాగ్రత్త. పోవే పో. నీ మొగునికి నీ అన్నకు ఎట్లయినా పుల్ల పెట్టి లొల్లి పెట్టి నిన్ను పెళ్లి చేసుకుంటా. ఏమైందే? అయ్యగారి దగ్గరకు పోయేస్తా అన్నారు, ఏమన్నాడు? 2వ తారీఖు ముహూర్తం అట గాని. కానీ అంటే ఏంది? ఏమైంది బావా? ఏమన్నారు మొత్తం చెప్పు.
మనము 2 తారీఖు ఇళ్ళలో పోవడానికి మొత్తం పెట్టుకున్నాం కానీ కూర కూడా పెట్టడానికి ఆడబిడ్డ ఉండాలన్నట్టు. ఈ టైంలో వెళ్తామంటేనేమో దానికి మనకు మాటలు లేకుండా అయిపోయినాయి, మస్తు లొల్లైంది. ఇప్పుడు ఏం చేయనో అర్థమవుతుంది. అర్థంలో రాదు. అయ్యగారేమో ఆడబిడ్డ ఉండాలన్న. మరి ఇప్పుడు ఎట్లా బావా? ఏం చేద్దాం? వస్తే ఆడబిడ్డనే రావన్నట, లేకుంటే అన్ని అపశృతులు జరుగుతాయట. ఎట్లనో ఏమో. అమ్మా అమ్మా, ఎవరు లేరా ఇంట్లో? అమ్మా ఎవరు? బావా? ఏమైంది బావా? ఏమైంది? ఏమైందండి? అట్ట మీద నుంచి అత్త అంటే బండి చారి పడ్డది. ఏం కాదు డాక్టర్ ఏం కాదన్నాడు. హాస్పిటల్ తీసుకుపోయినా, కొంచెం రెస్ట్ అవసరం అన్నాడు. మెల్లగా జాగ్రత్త. నా భర్త మంచిగా ఉండాలంటే నా ఆడబిడ్డని ఎట్లే నొప్పించి తీసుకురావాలి. మా ఇంట్లో కూరడకుండా పెట్టాలి. మేమందరం మంచిగా ఉండాలి. ఎట్లైనా నా ఆడబిడ్డ నొప్పించుకొని తీసుకొస్తాం. వదినా, అన్నా, అన్నా, బావ మంచిగా లేడే, యాక్సిడెంట్ అయింది. వదినా, మా ఇంట్లో నువ్వు వచ్చి కూరడకుండా పెట్టొదినా. అయ్యగారిని అడిగితే ఆడబిడ్డతోని కూరడకుండా పెట్టిస్తేనే మాకు మంచి జరుగుతుంది అన్నాడు వదిన. అన్న, మీరిద్దరు వచ్చి నా పసుపు కుంకాలు కాపాడుండ్రే. వదిన, అన్న, కొంగు యాపడుగుతున్ననే, నా ఇంటి దీపాన్ని కాపాడుండ్రే. మేమేం తప్పు చేసినామే వదిన? నీకేం తక్కువ చేసినావు? ఏం పెట్టలేము. నీకు అనుకుని అన్ని మీ అన్నయ్య పెట్టిండు కదా. అన్న, నా మీద ప్రేమ లేదారా? గంత ఇట్లా మారిపోయినావురా. నన్ను ఎంత మంచిగా చూసుకున్నావురా. కాలు కూడా కింద పెట్టకుండా చూసుకున్నావు. అంత పాపం మేమేం చేసినావురా? నువ్వు నా ఇంటికి రాకుండా నేను నీ ఇంటికి రాకుండా. అన్న, మీరిద్దరు రాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. వదిన, వదిన, నీ కాలు మొత్తం వదిన, నా ఇంటి దీపాన్ని కాపాడు వదిన. ఏం తప్పు చేసినావా? ఏం తప్పు చేసినావు నీకు తెలియదా అన్నప్పుడు? అయినా ఇన్ని రోజులు మంచిగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చినావు? కష్టం వచ్చిందని వచ్చినావా?
అయినా ఎన్నడో పోయింది అన్న చెల్లెల బంధం, ఇంకెక్కడిది? మీరు అప్పుడే వచ్చిర్రా నేను నెత్తి మీద నీళ్ళు పోసుకున్నానే, మళ్ళీ ఎందుకు వచ్చినవే? మేము మంచిగా భక్తి నీకు కళ్ళొడతలేవానే? అత్తమ్మ చూడత్తమ్మ, నీ కొడుకు దెబ్బ తగిలిందంటే కూడా చూస్తందుకు రానంటారు. మేమేం తప్పు చేసినాము? ఇలా మేమేం తప్పు చేసినామో తేలాల్సిందే. అన్న మీరు మంచిగా ఉండొద్దని నేను ఎందుకు అనుకుంటారా? ఇలా నా పానమే పోవాలా, మీరు నా ఇంటికన్నా రావా? ఇంటికి ఎందుకు వచ్చినవే? నేను ఇంట్లో చూస్తాను. మన ఇల్లు లేదా? ఇంటికి వచ్చే అవసరం మళ్ళా? వీళ్ళు మారరే, వీళ్ళు మనుషులు అయితే కదా. నా చెల్లెల బంధం వీళ్ళకేం తెలిసే? వీళ్ళు కాకుండా బయట ఎంతో ఉన్నారే. మనం వాళ్ళతోనే పెట్టించుకుందాం, కూరాడుకుంటాం. అద్దు బావా, నువ్వెందుకు వచ్చినవే? అసలు నీ పానం మంచలే. నేను ఎట్లా నొప్పించుకొని మన ఆడబిడ్డను తీసుకొత్తని నువ్వు ఇంటికి పోయే. సరే, నేను కూడా చూస్తా వాళ్ళని నువ్వు ఎట్లొప్పితావు. ఒప్పియే. ఏమైంది? ఇంత లొల్లి ఎందుకు అవుతుంది? వాళ్ళు రమ్మంటే ఎందుకు పోతలేరు? ఇప్పుడు అది అసలు విషయం, మీరు పోండి విషయం ఏందో నాకు ఇప్పుడు తెలవాలి. అన్నం ముద్దలాగా ఉండేటోళ్ళు పుల్లలు పుల్లలుగా విడిపోయిండ్రు. వాళ్ళు అడుగుతారు కదా, వాళ్ళు చేసిన తప్పేందో నాకు కూడా తెలవాలి ఇప్పుడు. ఏంది పెద్దమ్మా, నాకు తెలవాలి అంటాను, నీకు తెలియదా? నువ్వేం చేసినావు? డబ్బులు సమానంగా వంచినావు, బంగారం సమానంగా వంచినావు. కానీ పొత్తుల భూ అని చెప్పి వానికేమో ఎక్కువ పాలు వంచుతానని చూసిళ్ళు, నాకు తక్కువ పాలు వంచుతానని చూసిళ్ళు. చెప్పు, ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు ఏదో కష్టం వచ్చిందని చెప్పి దొంగ ఎప్పుడు వేసుకుంటే వచ్చి నా ముంగడ పడేడితే నేను పోవాలా కూరడు పెట్టడానికి? వాళ్ళు కనుక కట్టేళ్ళు కొత్తిళ్ళు మందిని ముంచుకుంటా, అట్లాంటి దానికి నేను కూరడు పెట్టడానికి వెళ్ళాలా? ఇప్పుడు మాకు ఇల్లు లేదు, మమ్మల్ని దెప్పిపోవడానికే కదా వీళ్ళు వచ్చింది. ఇదంతా దొంగ ఏడుపు, వీళ్ళు కొట్టేటని దొంగ దెబ్బలు. దేవుడు పైన చూస్తాడు కదా, ఆ పాపం అనేది కొట్టదా? అట్లా జరగకపోతే ఇంకెట్లా జరుగుతుంది? నా మొగుణ్ణి నా ఇంట్లో కొట్టిల్లు, వాళ్ళు మర్చిపోయినా నేను మర్చిపోతానా? చెప్పు పెద్దమ్మా. ఇప్పుడు సప్పుడు చేస్తలు ఇవాళ నీ కొడుకు ఇల్లు కట్టిండని వత్తాసు వలుపుతానవా? కూరాడకుండా ఎవరితోటైనా పెట్టుకోవాలి అన్నావు కదా ఇంతకుముందు, ఇల్లు కాకపోతే ఇంకెంతమంది లేరని. నేను మాత్రం రాను, నేను రాకునే వాళ్ళకి బాధ లేదు. పోరే. ఏమన్నావే? పొత్తుల భూమి అమ్ముకున్నానా? చూసినావు ఏం మాట్లాడుతుందో? పొత్తుల భూమి అమ్ముకోలేదే నేను. ఎవడే నీకు చెప్పింది పొత్తుల భూమి అమ్ముకున్నానే? ఇదేనా నన్ను నమ్మింది నువ్వు? ఇన్ని రోజులు నువ్వు బాగా భయపడే బతాను అనుకున్నా కానీ ఈ డబ్బాష చూసి నేను మోసం చేసినావని చెప్పి అపార్థం చేసి బతాను ఇవాళ నాకు అర్థమైంది. నువ్వే అడిగితే ఆ భూమి మొత్తం నీకే ఇచ్చేటోని, కానీ నాకు తెలియదు ఇంతగానం నువ్వు నన్ను నమ్మినావు. కానీ నేను నిన్ను నమ్మినా అనుకున్నా కానీ నువ్వు నన్ను నమ్మలేదు. బస్ చాలు, నీ మనసులు ఇంతగానం పెట్టుకున్నావు అనుకున్నా కానీ నీ ప్రేమ అంతా వేస్ట్ అయింది. ఇన్ని రోజులు పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి అన్నీ చేసినా కానీ నీకు డబ్బు పిచ్చుందని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది. నాకంటే చెల్లి అంటే ప్రాణం, కానీ నీకు డబ్బు అంటే ప్రాణం. ఇప్పుడు నాకు అర్థమైంది. భూమి నువ్వు అడిగితే నాకు ఇప్పుడు ఉన్న కట్టి నీళ్ళు కూడా నీ పేరు రాకపో. నా కోసం నేను ఏం సంపాదించుకున్నానే? ఏదైనా నీకుంటుందనే నీ ప్రేమ కోసం నేను అన్నీ చేసిన. కానీ ఇప్పుడు నువ్వు ఆ భూమి అని చెప్పి ఒక మాటగా నా గుండెలో చెప్పావు, బాధ అనిపిస్తుంది. బంగారం సగం పేరు చేస్తాను, బంగారం మళ్ళీ ఎవరికి ఇచ్చింది? నీకే కానీ తెచ్చి ఇచ్చింది మొత్తం. బావ పొలం చేసి లాస్ అయితే ఆ డబ్బు కూడా నీకే ఇచ్చిన కానీ పాపం నా పిల్లానికి తెలియకుండా ఇచ్చిన కాదు. ఇదే నాన్న ఈ అన్న ప్రేమ. నీకేం కావాలి? ఏం రాసి అనే? ఎక్కడ సంతకాలు పెట్టానే చెప్పు. చిచి
నువ్వు ఎంతో కొంత ప్రేమ ఉండే నీ మీద. బాబే ఇట్లాంటి వాళ్ళ మధ్యలో మనం ఉండలేదు. ఆగు బావా. బావా మా మేనబావ మాటలిని నిన్ను అపార్థం చేసుకున్నా బావా. బావా మీరు భూమి నాకు చెప్పకుండా మీరన్న కోపం తప్ప నాకు ఎటువంటి పగలేదు బావా. నేనే చెప్పుడు మాటలు నేను చెడిపోయిన బావా. నిజమేందో అబద్ధమేందో తెలుసుకోలేకపోయినా బావా. నాకు తప్పైంది బావా, నన్ను క్షమించు. నాది కూడా తప్పైంది, నన్ను కూడా క్షమించు. సిరి మీద ప్రేమ కొద్దీ మీ రెండు కుటుంబాలని నేనే వేరు చేసిన. నన్ను క్షమించండి. తప్పు చేయని ఎవరుంటాం. ఇప్పటికైనా మీ తప్పు మీరు తెలుసుకున్నారు, అదే మంచి. మరి ఇప్పటికైనా కూరాడకుండా పెట్టి అత్తవా రావా? ఎందుకు రాను? మా అన్నింటికి నేను చుట్టావాను. అన్నయ్య నన్ను క్షమించండి.